ఈరోజు 20th జనవరి 2025 అండ్ ఈరోజు మార్నింగ్ నేను తీసుకున్న ట్రేడ్స్ గురించి రివిజన్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే ఈరోజు నుంచి ప్రతిరోజు మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ అండ్ అనాలిసిస్ ఏదైతే చేయబోతున్నానో అవన్నీ డిస్కస్ చేసుకుంటాను. అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్, నేను ఒక ఇంటర్డే ట్రేడర్ కాబట్టి పర్టికులర్ టైం ఫ్రేమ్ నేను ఒక హైయర్ టైం ఫ్రేమ్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో బీటీఎస్టీకి నేను 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి ఒక సెల్ తీసుకున్నాను లాస్ట్ ఫ్రైడే, సో లాస్ట్ వీకెండ్కి. అండ్ ప్రతి టైం ఫ్రేమ్లో ప్రతి దగ్గర సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది. సో పర్టికులర్గా ఈ డిమాండ్ నుంచే మార్కెట్ మూవ్మెంట్ అయిపోద్ది అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. సో నేనైతే సెల్లింగ్ సైడ్ తీసుకున్నాను. ఈవెన్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు ట్రెండ్ చేంజ్ చేసేస్తారు. పర్టికులర్గా ఈ ట్రెండ్ ఇక్కడి నుంచే ఫాలో అవుతుంది అంటూ ఏం లేదు, ఓకేనా. సో నేను ప్రీవియస్గా ఆపరేటర్ రూల్స్ ప్రకారం ఇక్కడ నుంచి సెల్లింగ్ సైడ్కి నేను బీటీఎస్టీకి హోల్డ్ చేశాను. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ కంటిన్యూ అయిపోయిందో ఇక్కడ ఇంకా ఆర్డర్స్ అనేది పెండింగ్లో ఉంది. సో ఈ ఆర్డర్స్ ఫిల్ చేస్తుంది అని చెప్పి, సో నేను ఈ ప్రీవియస్ ఏదైతే హయ్యర్లో కింద కన్సిడర్ చేశానో ఆ హయ్యర్లో బ్రేక్ చేస్తుందని చెప్పేసి నేను అనుకున్నా, ఓకే. బట్ ఏమైంది, మార్నింగే మార్కెట్ ఆపరేటర్స్కి అగ్నెస్ట్ కన్నా మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు సెల్లింగ్ చేసి ఉంటారు కదా మార్కెట్ కింద పడాలని చెప్పి. సో సెల్లింగ్ చేసింది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, ఓకే. అండ్ సెల్లింగ్ చేసిన తర్వాత లాస్ట్ సెల్లింగ్ ఎక్కడైంది, ఇక్కడ అయింది. అండ్ లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ బుల్లిష్లోనే క్లోజ్ అయింది. నెక్స్ట్ టైం మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మార్కెట్ బయింగ్ సైడ్ ఉంది ప్రెషర్. బట్ అయినా సరే ప్రీవియస్గా ఏదైతే లాస్ వీళ్ళు కట్ చేయాల్సింది ఉందో ఆపరేటర్స్, అది ఇంకా లాస్ కట్ చేయలేదు. సో వాళ్ళు మినిమం లాస్ మాత్రం కట్ చేసుకున్నారు. మార్కెట్ అక్కడి నుంచి మూమెంట్ అయిపోయింది. ఈవెన్ నేను కూడా బీటీఎస్టీ హోల్డ్ చేసింది, నేను ఒక లాటే హోల్డ్ చేశాను. సో ఎందుకు అనేది రీజన్ కూడా తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, బట్ అది అటాచ్ చేస్తాను. ఇక్కడ నేను సెల్ చేసింది ఏమొచ్చేసి బీటీఎస్టీ హోల్డ్ చేసింది లాస్లో కట్ చేశాను, ఓకే. హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడైతే నాది సప్లై ఉందో ఆ సప్లై బ్రేక్ అయిపోతే అది డిమాండ్ అయిపోద్ది. సో డిమాండ్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చర్లో ఏదైతే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుందో, అంటే ఎక్స్ట్రీమ్ సప్లై ఉంటుందో అక్కడ వరకు వెళ్ళే ఛాన్సులు ఎక్కువ అనమాట. ఈరోజు వన్ సైడ్ ర్యాలీ వల్ల కంప్లీట్గా ర్యాలీ కంటిన్యూ అయిపోయి వెళ్ళిపోయింది. అండ్ ఓకే, అయితే మార్నింగ్ సెక్షన్లో నేను సెకండ్ హాఫ్లో నేను అవైలబుల్గా ఉన్నాను. సెకండ్ హాఫ్లో నేను మార్నింగ్ చూసినప్పుడు ప్రతి ట్రెండ్కి ప్రతి ట్రెండ్లోని అప్పర్ ట్రెండ్ అవని లోవర్ ట్రెండ్ అవని ఎప్పుడు అప్పర్ ట్రెండ్ అయితే హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే నేను ప్రీవియస్గా ఇది నాది స్ట్రక్చర్లో డిమాండ్, ఓకే. అండ్ డిమాండ్ బ్రేక్ అయిన తర్వాత నాకు ఫ్లిప్ కంటిన్యూషన్ చేసింది, అంటే ఒక విధంగా కంటిన్యూషన్ అనమాట మార్కెట్ని కంటిన్యూ చేయడానికి. సో నేను మార్కెట్ ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకున్నానంటే మార్కెట్ ఇక్కడ ఇది ఏదైతే వైట్ కలర్ జోన్ కనిపిస్తుందో అది ఆపరేటర్ ఇంకా కట్ చేయలేని ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో, మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అయింది పర్టికులర్ డేట్కి 9th January అండ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఈ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ ఆర్డర్స్ ఏదైతే ఆపరేటర్ లాస్లో ఉన్నారో ఈ ఆర్డర్ కట్ చేయడానికని ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుందో రెడ్ క్యాండిల్ వచ్చి ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అయిందో ఇక్కడ నాకు ఒక సప్లై హోల్డ్ చేసి డిమాండ్ ఇచ్చింది నాకు. ఈ డిమాండ్ నుంచి నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నా. సో లోవర్ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే ఈ ట్రేడ్ నాకు ఇక్కడ మార్కెట్ ఇది 15 minutesలో కన్సోలిడేట్ అయిన తర్వాత బ్రేక్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మార్కెట్ కిందకు వచ్చిందో కరెక్షన్ చేయడానికి, మార్కెట్ కరెక్షన్ చేసుకున్నాక ప్రీవియస్ లాస్ట్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను 1 minute. అండ్ టార్గెట్ ఏంటిది, ఇక్కడ ఈ ఆర్డర్ మిటిగేట్ చేయడానికి. బట్ దానికంటే ముందు నాకు ఇలాగే ఒక ఇండ్యూస్మెంట్ సప్లై కూడా ఉంది. ఈ పర్పుల్ కలర్లో ఏదైతే పెట్టుకున్నానో అది నా ఇండ్యూస్మెంట్ సప్లై. అండ్ ఇండ్యూస్మెంట్ సప్లై వరకు మిటిగేట్ తీసుకున్నాను. ఈ జోన్కి వచ్చాక రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో నేను ఎగ్జిట్ అయిపోదామని ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ ఇక్కడ నాకు ఎటువంటి సప్లై లేదు, అందుకే నేను హోల్డ్ చేశాను. ఇక్కడ ఎప్పుడైతే ఇండ్యూస్మెంట్ సప్లై లోపల ఎక్స్ట్రీమ్లోకి వచ్చిందో నేను అక్కడ ఎప్పుడైతే దీనిలో బ్రేక్ చేసిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. టార్గెట్ మాత్రం ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి పెట్టడానికి టూల్ పెట్టాను, ఓకే. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడైతే తీసుకున్నానంటే
నెక్స్ట్ డేట్ సెల్లింగ్ తీసుకున్నాను. సెల్లింగ్ దీనికి కూడా అంతే సేమ్. ఇంటర్నెల్లో లోవర్ టైం ఫ్రేమ్లో 5 సెకండ్స్లోనే నాకు ఇక్కడ మైనర్ చేంజ్ ఆఫ్ రేట్ దొరికింది. సో అక్కడి నుంచి నేను సెల్ చేశాను. ఏదైతే ఈ డిమాండ్ ఉందో, ఈ డిమాండ్ ఏంటంటే 5 మినిట్స్లో మీరు చూసినట్టయితే 5 మినిట్స్లో చూసినట్టయితే ఇది కింద నుంచి వస్తుంది. ఇది హై, మళ్ళీ ఇది లో, మళ్ళీ ఇది హై, ఇది లో, మళ్ళీ ఇది హై, ఇది లో. సో ప్రీవియస్ లోని మిటిగేట్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ బ్రేక్ చేసిన ప్రీవియస్ డిమాండ్కి వచ్చి ఇక్కడ నుంచి మిటిగేట్ చేస్తే మళ్ళీ పై వరకు వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ డిమాండ్లో ఏదైతే మిటిగేట్ చేసినప్పుడు నేను తీసుకోబోతున్నాను అనేది, అది నాకు తెలుసు ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ అని చెప్పి. అది ఎక్కడైనా బ్రేక్ అవ్వచ్చు, ఎందుకంటే అది ఒక ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి వస్తుంది. ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి వచ్చేది ఇండ్యూస్ చేయడానికి మాత్రమే. సో అది నాకు తెలిసిన నేను ఇక్కడ ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్, లాస్ట్ క్యాండిల్ ఇది, కానీ దీని హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని నా ఫస్ట్ టార్గెట్ ఏముంటో వాళ్ళ కంటిన్యూషన్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని హై బ్రేక్ చేయడం. బట్ నాకు తెలుసు అదొక ఇండ్యూస్మెంట్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే బుల్లిష్ ట్రేడ్ నేను తీసుకున్నానో అది కూడా ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ నుంచి వెళ్తుంది. సో ఇండ్యూస్మెంట్ డిమాండ్ ఏం చేయగలదు? ఇండ్యూస్ మాత్రమే చేయగలదు. అది ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ నాకు హడల్ జోన్ ఉంది. అండ్ అది హడల్ జోన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిందో అప్పుడు నేను ఇక్కడ సెల్లింగ్ సైడ్కి వెళ్ళాను. ఎందుకంటే నాకు తెలుసు నా సిఈ సైడ్కి కాల్ ఏదైతే నేను తీసుకుంటున్నానో అది ఒక ఇండ్యూస్మెంట్ నుంచి వెళ్తుంది. కాబట్టి ప్రీవియస్గా కూడా ప్రీవియస్ లెగ్లో ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే ప్రీమియం డిస్కౌంట్ అనేది తీసుకుంటే అది ప్రీమియంలో కూడా ఉంది. అండ్ ప్రీమియంలో ఉన్న హడల్ నుంచి ఇది కింద పడుతుంది. ప్రీమియంలో ఉంది అండ్ ప్రీమియంలో ఉన్న హడల్ నుంచి పడుతుంది. సో పర్టికులర్గా నేను ఈ జోన్ నుంచి సెల్లింగ్కి వెళ్దాం అని చెప్పి నేను అనుకున్నాను. ఓకే. అండ్ ఎందుకు సెల్లింగ్ సైడ్ వెళ్దాం అనుకున్నానంటే మార్నింగ్ నుంచి వన్ సైడ్ ర్యాలీ అవుతుంది అండ్ ఇక్కడ చాలా లిక్విడిటీ పడింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక లిక్విడిటీ, ఇది ఒక లిక్విడిటీ కంటిన్యూస్గా ఇవన్నీ లిక్విడిటీసే. ఓకే. అండ్ ఈ లిక్విడిటీని గ్రాప్ చేద్దాం అని చెప్పి 5 మినిట్స్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ లిక్విడిటీ అండ్ లిక్విడిటీ, అండ్ ప్రతి లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మాత్రం కింద పడుతుంది అని చెప్పి నేను మినిమం ప్రీవియస్ లెగ్లో కంపేర్ చేస్తే మినిమం అయినా ప్రీమియం డిస్కౌంట్లో వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఓకే మినిమం ఇక్కడ నుంచి అయినా చూసుకుంటే అది ఆల్మోస్ట్ వచ్చింది. సో మినిమం అది ప్రీమియంకి డిస్కౌంట్ లెవెల్కి అయితే వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆ ఉద్దేశంతోనే నేను 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్న ఒక హడల్ పాయింట్ నుంచి. ఫస్ట్ హడల్ పాయింట్ నుంచి నేను నా ఫస్ట్ టార్గెట్ తీసుకుంది ఈ లోన్ బ్రేక్ చేయడానికి. బట్ ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత కూడా నేను ఎందుకు హోల్డ్ చేస్తాను అనుకున్నాను అంటే ఇక్కడ ఇంకా లిక్విడిటీ ఉంది కాబట్టి లిక్విడిటీని అన్నీ గ్రాప్ చేయాలని చెప్పి వస్తుందని చెప్పి హోల్డ్ చేశాను. 200 పాయింట్స్ అనుకుంటా, అరౌండ్ 200 పాయింట్స్కి ఇది గ్రాప్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏదైతే ఉందో ఫ్లిప్ డిమాండ్ నుంచి కంటిన్యూ చేశాను అండ్ తర్వాత సెల్లింగ్ చేసింది కూడా హడల్ చూసుకొని సెల్లింగ్ చేశాను. అండ్ ప్రీవియస్ 5 మినిట్స్ డిమాండ్ ప్రకారం సీ ట్రేడ్ తీసుకున్నా అండ్ ప్రాపర్గా ఎగ్జిట్ కూడా చేశాను. ఇక్కడ నేను తీసుకునేది రిస్క్ ట్రేడ్ ఏదైనా సీది, అది ఎగ్జిట్ చేశాను. అండ్ ఇక్కడ నేను సెల్లింగ్ కూడా చేసి నేను నా డిమాండ్ వరకు వచ్చాను. ఓకే. ఇది పర్టికులర్ ఇప్పుడు వరకు తీసుకున్న ట్రేడ్స్ ఈరోజుది. అండ్ రేపు బీటీఎస్టీకి నేను ఏదైనా తీసుకున్నానంటే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉంది అండ్ న్యూస్ ఇంపాక్ట్ ఉండొచ్చు. సేమ్ ఇక్కడ కూడా న్యూస్ ఇంపాక్ట్ ఉండడం వల్లే నేను లాస్లో కట్ చేస్తాను. సో ఈరోజు కూడా ఈరోజు 20th Jan యుఎస్ ప్రెసిడెంట్ ఓత్ తీసుకుంటున్నారు ప్రెసిడెంట్గా. సో అందుకే నేను డ్రెస్ తీసుకుని అనుకోవట్లేదు. కానీ మ్యాక్స్ ఏంటంటే నేను సెల్లింగ్ సైడే ఉన్నాను హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే. అండ్ ఇది ఒక ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి వస్తుంది. ఇండ్యూస్మెంట్ సప్లై ఏం చేయొచ్చు? ఇండ్యూస్ చేయొచ్చు. సో నేను పర్టికులర్గా ఈ కరెంట్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇది ఇంకా ప్రీమియంలోనే ఉంది, ఇంకా డిస్కౌంట్లో రాలేదు. ఓకే. అండ్ డిస్కౌంట్లో వచ్చే వరకు నేను ఎటువంటి బుల్లిష్ ట్రేడ్స్ తీసుకోలేను. అలాగని చెప్పి ఇప్పుడు ఇంత పెద్ద ర్యాలీ అయిన తర్వాత నేను బీరీ సైడ్ కూడా ఉండలేను. అందుకే నేను బీటీఎస్టీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. బట్ నా వ్యూ అయితే బీరీ సైడ్ ఉంది. అది రేపు ప్రైస్ యాక్షన్ బట్టి మిగతా ట్రేడ్ ఏదైనా ఉంటే నేను రేపటికి ఏదైతే నేను చేయబోతున్నానో వీడియోలో దాంట్లో షేర్ చేసుకుంటాను. ఓకే. బాయ్.